ఇప్పుడు నేను మొన్ననే చెప్పా, వీళ్ళు చెప్పినట్టు 14 లక్షల కోట్లు అప్పులు కాదు, అది జగన్ మీద చేసినటువంటి ఒక అభాండం. అది మొన్న అసెంబ్లీలో బడ్జెట్లో ఆయన చూపెట్టిందే 7.5 లక్షల కోట్లు. అది అప్పుడే చెప్పాను కదా తప్పని. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారు, ఈ 2 ఏళ్లలో 3.5 లక్షల కోట్లు తీసుకున్నారంటారు. ఇవి కలిపితే 7.5 లక్షల కోట్లు చూపెట్టేటప్పుడు ఎలా కరెక్ట్ అవుతుంది అంటే సంథింగ్ లెక్కలో ఎక్కడో గోల్మాల్ జరుగుతుంది. సరే కార్పొరేషన్ల మీద తీసుకుంటే 1,80,000 కోట్లు తీసుకోవచ్చు, 2 లక్షల కోట్లు తీసుకోగలరు ఇతర మార్గాలు, అంతమించి ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదు. అంటే వీళ్ళు చెప్తున్నది లెక్క తప్పే. ఎక్కడ తేడా వస్తుంది అనేది కళ్ళ ఎదురుగుండా కనబడుతున్నా అసలు ఏ ప్రభుత్వం ఎంత అప్పు తీసుకుంది అన్నటువంటిది ఎంతకుముందు చెప్తున్నారు లెక్క, ఇప్పుడు చెప్తున్నారు. కానీ లెక్కకు మిక్కిలిగా కథలు చెప్తున్నారు. మోడీ ప్రభుత్వం ఏమో క్లారిటీ ఇవ్వదు. వాళ్ళు జోక్యం చేసుకుని ఇదిగో ఏడాదికి ఎంత అన్నటువంటి అప్పు మేము చెప్పామయ్యా, ఒరిజినల్ అప్పు ఇది, ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం కార్పొరేషన్ ద్వారా ఇంత తప్పు అన్నటువంటిది క్లారిటీ ఇచ్చినా కూడా డైవర్ట్ చేసేసుకుంటున్నాం. మన ఆంధ్రాకి పట్టిన శాపం అప్పుల చుట్టూ అల్లుకునేటటువంటి దుష్ప్రచారాలు. అది నాడు టీడీపీ, నేడు వైసీపీ.